తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రి ఏకనామంలో ఛానల్ వీక్షించనున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని వాక్యాన్ని వాగ్దానం ద్వారా మనం చూద్దాం. అది ద్వితీయ ఉపదేశకాండము 6వ అధ్యాయము 5వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవుని ప్రార్థించుడి. అవును, ఏనాడు కూడా మనం సంపూర్ణమైనటువంటి హృదయంతో కానీ మనస్సుతో కానీ శక్తితో కానీ దేవునిని ప్రార్థించము. మన జీవితములలో దేవునికి ప్రథమ స్థానమును ఇవ్వడం లేదు. ఇది సార్వత్రిక సంఘములలోని విశ్వాసులందరూ కూడా గ్రహించాల్సిన విషయమే, అందరికీ కూడా తెలుసు. అయినా పైకి మాత్రమే మనము విశ్వాసులం, దేవుని యొక్క సువార్త వైపు మనము స్థిరముగా ఉన్నాము, స్థిర విశ్వాసులుగా ఉన్నామని చెప్పుకుంటున్నామే. కానీ మరి ఏనాడు కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని మన జీవితంలో ఇవ్వకపోవడంలోనే ఇవన్నీ కూడా లోపిస్తున్నాయి. పూర్ణ మనస్సు లేదు, పూర్ణ ఆత్మ లేదు, పూర్ణ శక్తితో కూడా దేవుణ్ణి ప్రార్థించడం లేదు. ఎందుకంటే మొదట స్థానమును దేవునికి ఇవ్వడం లేదు కాబట్టే ఇవి మనలో లోపించున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ దినము నుండి అయినా సరే, ఈ నూతనమైనటువంటి దినము నుండి అయినా సరే మనము పూర్ణ శక్తితోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో దేవునిని ప్రార్థించే వారిగా ఉందాం అనుకుంటే అందరం కూడా తలలు వచ్చుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. సర్వాంతర్యామి అయిన మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, నీవే ఉన్నవాడవు, అనువాడవు, యుగయుగములు తరతరములు జీవించుచు మా మధ్యలో నివసించుచున్న మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, నీ నామమునకు వందనములు, కృతజ్ఞతలు తండ్రి. మరొక నూతనమైన దినమును చూడడానికి నీవు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి, ఆరోగ్యం బట్టి, దేహం బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఈ ఛానల్ వీక్షించుకున్న ప్రతి ఒక్కరిని కూడా పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతో పూర్ణ బలముతో మిమ్మల్ని ప్రార్థించడానికి కృప చూపండి. మీకు ప్రథమ స్థానమును మా జీవితాలలో ఇవ్వడానికి నీ సంకల్పమే మాలో ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.